హలో హాయ్ నమస్తే, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. ఈ రోజుల్లో చాలామంది హెల్త్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. సో ఆ విషయానికి వస్తే డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డైట్లో ఏది తీసుకుంటే ఎంత లాభం, ఇదంతా కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటున్నారు. సో డైట్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఓట్స్. సో ఓట్స్ ఉప్మా హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక కడాయిని తీసుకోండి, అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే టేస్ట్ కోసం చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుంటున్నాను. సో ఈ 2 కూడా వేసేసుకుని ఫస్ట్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా కడాయిలోకి అయితే తీసుకుని వీటితో పాటు వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి మజ్జిగ చీల్చుకున్న 3-4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని వేయించుకుంటున్నాను. మీరు పచ్చిమిరపకాయలు ఇక్కడ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇందులోకి ఎటువంటి పొడి కారము మళ్ళీ యూజ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలే వేసుకోండి. యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు చాలా మంచిది హెల్త్కి, పొడి కారం కన్నా కూడా. సో అందుకని వీలైనంత వరకు మీరు కొంచెం పొడి కారం అవాయిడ్ చేసేసి పచ్చిమిరపకాయలే వేసుకోండి. సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించేసుకున్న తర్వాత ఇందులోకి బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసేసుకుని వేయించుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఇంకా ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ లేదు అందుకని స్కిప్ చేశాను. తర్వాత టమాటా ముక్కలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని వేయించుకున్నాను. మీ దగ్గర కూర ముక్కలు ఏమున్నా కానీ ఉప్మాలోకి యూజ్ చేసుకోవచ్చు అనుకున్నవన్నీ ఇందులో వేసుకోవచ్చు, కూర ముక్కలన్నీ కూడా. సో ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఉప్మాలా అనుకుంటున్నామో అదే కప్పుతో, అంటే అదే గ్లాస్తో 2 గ్లాసులు, ఒక గ్లాస్ ఓట్స్కి 2 గ్లాసులు వాటర్ పోయాలి. సో ఇప్పుడు ఈ వాటర్లో ఇవన్నీ కూడా మరిగించుకోవాలి, కూర ముక్కలన్నీ కూడా. సో మెత్తగా అయిపోయేటట్టు మనం మరిగించుకోవాలన్నమాట. సో దానికోసం డబల్ వాటర్ అయితే పోస్తున్నాము. సో ఓట్స్కి ఎక్కువ వాటర్ అయితే పట్టదు, బట్ ఈ కూర ముక్కలు ఉడకడానికి మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము. ఇలా పొంగుతుంది చూసారా, ఈ టైంలో మనం పైన ప్లేట్ పెట్టేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకున్నాం అనుకోండి, మనకి ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. సో తర్వాత మూత తీసేసి మనం ఓట్స్ని ఒక గ్లాస్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఒక గ్లాస్ ఓట్స్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం కాబట్టి ఈ కొలత అయితే సరిపోతుంది. ఇలా గ్లాస్ ఓట్స్ వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఓట్స్ ఉడకడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, సో అక్కడే ఉండి కొంచెం కలుపుకుంటూ ఉండండి. మనకి ఈజీగానే ఇది దగ్గర పడిపోతుంది అనమాట. సో కలుపుకుంటూ ఉండండి, ఇలా దగ్గర అయితే పడిపోతుంది, ఉప్మాలాగా అయిపోతుంది. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం ఉప్మాలాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా దగ్గర పడిపోయిన తర్వాత పైన కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకున్నాం అనుకోండి, టేస్టీ అండ్ హెల్దీ అయిన ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటాం అనుకుంటే పైన కొంచెం నిమ్మకాయన పిండుకోండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇది మంచి పద్ధతి. సో ఈసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కమెంట్ చేసేయండి. మన వీడియోలో ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.